అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకుందాం. అది ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న కామెంట్ చేయండి. ఆడవాళ్ళు వేసుకునే గాజులు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో హిందూ సాంప్రదాయంలో ఇది ఒక ముఖ్యమైన ఆచారం. ఆడవారు చేతికి గాజులు వేసుకోవాలన్న ఆచారం అనాదిగా కొనసాగుతూనే ఉంది. ఆడవారు అందంగా ముస్తాబవడంతో పాటుగా చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం సాంప్రదాయంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి. అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ చేతికి నిండుగా గాజులను వేసుకుంటారు. ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి. కానీ ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో చేతులకు గాజులు వేసుకోవడం అనేది నామోషిగాను మోటుతనంగా ఫీల్ అవుతున్నారు. ఏదో పల్లెటూరులోనూ సిటీలో ఉండే కొందరు ఆడవాళ్ళు మాత్రమే ఖచ్చితంగా గాజులను వేసుకుంటున్నారు. ఇక ఆఫీసులకు వెళ్ళే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచ్ మరియు మరొక చేతికి వేసుకుంటే ఒక గాజు వేసుకుంటున్నారు, లేకపోతే అది లేదు. మరికొందరు ఆడవారైతే కేవలం పెళ్ళిళ్ళు, పండుగలు, ఫంక్షన్లకు మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్ళు చక్కగా తిలకం, కుంకుమ బొట్టు పెట్టుకుని చేతికి మట్టి గాజులు వేసుకోవాలి. ఒకవేళ బంగారు గాజులు ఉంటే అవి ధరించినప్పటికీ వాటితో పాటు మట్టి గాజులు కూడా తప్పకుండా వేసుకోవాలి. మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం ఉండదు. ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని రంగులు ఉన్న గాజులు వేసుకోవడం చాలా మంచిది. మొదటిది ఎరుపు రంగు గాజులు వేసుకుంటే సుమంగళి తత్వం పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్తో చేస్తారు. రెండవది ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విశేషంగా రాణిస్తారు. మూడవది పసుపు రంగు గాజులు వేసుకుంటే సొసైటీలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నాలుగవది బంగారు వర్ణంలో ఉన్న మట్టి గాజులు వేసుకుంటే విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, బంగారపు వర్ణంలో ఉన్న మట్టి గాజులు వేసుకోవాలి. ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా నలుపు, నీలిరంగు గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కొత్త గాజులు ధరించాలి అనుకున్నప్పుడు సోమవారం, బుధవారం ధరిస్తే చాలా మంచిది. మట్టి గాజులు ధరించేటప్పుడు కనీసం అరడజను గాజులైనా ధరించాలి. 2 చేతులకు కలిపితే అరడజను గాజులైనా ఉండాలి. అరడజను కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు. గాజులు ధరిస్తే సైంటిఫిక్గా కూడా ఉపయోగం ఉంటుంది. ఆడవారు చేతులకు గాజులు వేసుకోవడం వలన వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పలు పరిశోధనల్లో తేలింది. ఈ గాజుల వల్ల శరీరంలో రక్త ప్రసరణ, మణికట్టు భాగంలో రాపిడికి గురి కావడమే. గాజులు వేసుకున్న ఆడవారిలో అలసట చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు వీటి వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. తద్వారా ఒత్తిడి, అలసటను, నొప్పులను భరించే శక్తి అందుతుంది. ముఖ్యంగా గర్భిణీలు చేతి నిండా గాజులు వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే గర్భిణీలకు 5 నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది. ఆ సమయంలో గర్భిణీలు అలసటకు గురవుతారు. ఆ అలసటను తగ్గించడంలో గాజులు ఎంతో సహాయపడతాయని కొందరు నమ్ముతారు. కాగా గర్భం దాల్చినప్పటికీ నుంచి ప్రసవం అయ్యే వరకు గాజులను వేసుకోవడం వలన డెలివరీ టైంలో వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలుగుతారని నిపుణులు వెల్లడిస్తున్నారు. మట్టి గాజులను వేసుకోవడం వలన శరీరంలో వేడి తొలగిపోతుంది. మట్టి గాజులకు వేడిని తగ్గించే గుణం ఉంటుంది. అందుకే వీటిని తప్పనిసరిగా వేసుకోవాలని చెప్తారు. మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యతను కూడా గాజులు నివారించగలవు. గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి గాజులను వేసుకోవడం చిన్నతనంగా, నామోషిగా ఫీల్ అవ్వకుండా మట్టి గాజులు వేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా